అన్న చెప్పండి, ఏదైతే అసెంబ్లీలో నిన్న బీసీ డిక్లరేషన్ మీద చర్చ జరిగినప్పుడు అది కంప్లీట్ అబద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఒక విషయాన్ని క్లియర్గా మీరు గమనించినట్లయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు హాఫ్ అన్ అవర్ ఒక మధ్యాహ్నం నుంచి జరిగిన సమావేశాల్లో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు మరియు ఎస్సీలు అంటే దాదాపు 90% మంది ప్రతినిధులకు సంబంధించిన 2 అంశాలపైన నిన్న అసెంబ్లీ చర్చ జరిగింది. అందులో ముఖ్యంగా బీసీ కులగన్న సంబంధించింది జరిగింది. ఇప్పుడు మేమున్నాం, మా జనాభా ఎంత ఉందో మాకు తెలుసు, క్లారిటీ. ఇన్ని సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో మేము తిరుగుతున్నాం, మా క్లారిటీ ఉన్నది. నువ్వు పబ్లిక్ డొమైన్లో పెడితే కదా, ఇప్పుడు గౌడ్స్ ఇంతమంది ఉన్నారు, ముదిరాలు ఇంతమంది ఉన్నారు, మిగతా రెడ్డిలు ఇంతమంది ఉన్నారు, వెల్మలు ఇంతమంది ఉన్నారు, పబ్లిక్ డొమైన్లో ఉంటే మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ప్రైవేటు యాక్ట్ ఉంది, సెంట్రల్ యాక్ట్ ఉంది, మేము దీన్ని వ్యక్తిగత విషయాలు బయట వ్యక్తిగత విషయాలు ఎవరు అడుగుతున్నారయ్యా? ఒక వ్యక్తి నా ఆస్తి ఎంత ఉందో అడుగుతలేం కదా. ఈ బీసీల జనాభా ఎంత ఉందో చెప్పు, వెల్మలు ఎంతమంది ఉన్నారు చెప్పు, కమ్మలు ఎంతమంది ఉన్నారు అది చెప్పు కదా. అది చెప్పుడే దానికి దీనికి ఇక్కడ పెద్ద కుట్ర ఏంటంటే మేము చెప్పము, ఇక గిదే ఇక మేము వచ్చినాము. మా పార్టీ అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు, వాళ్ళు సోషల్ జస్టిస్ అని చెప్పి దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. మొన్నటికి మొన్న మీరు గమనించినట్టయితే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆడ కూడా చెప్తుండు, మేము అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేసినాం, బీసీ కులగణన చేసినాం, మీ దేశానికి ఆదర్శం అంటుండు. ఇది ఆదర్శం? దొంగ లెక్కలు తీసి నువ్వు ఆదర్శం అవుతావా? ఎట్లా ఆదర్శం అవుతాము? నువ్వు ఒక 4 కోట్ల 3.5 కోట్లు 4 కోట్లు ఈ తెలంగాణ ఇప్పుడు కాదండి, తెలంగాణ ఉద్యమం నుంచి చెప్తుర్రు. తెలంగాణలో జనాభా 4 కోట్ల మంది తెలంగాణ ఆకాంక్ష అని చెప్పారు కదా. ఆ 4 కోట్లని మీరు 3.5 కోట్లు 3 కోట్లు మీరు తగ్గించుకుంటూ పోతుర్రే తప్ప మీరు పెంచుతుర్రా? ఇప్పుడు ఖాళీ 4 కోట్లదే సరిగా లెక్కలు చేయలేరు కదా. మీరు దేశవ్యాప్తంగా 140 కోట్లు, ఇప్పుడు దాదాపు 160 కోట్లు, ప్రపంచ దేశాల్లోనే మొదటి స్థానంలో ఉన్న భారతదేశంలో మీరు లెక్కలు ఎట్లా తీస్తారని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి తేట తెల్లమైపోయింది ఈ రెడ్డి కాంగ్రెసు, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెసు. మా రెడ్డిల జాతకం బయటపడుతుంది. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అన్నారు, మరి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన కాదా? ఎట్లా, ఏ విధంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటున్నావు? ప్రజలను మన్నన వందితే కదా నువ్వు ప్రజాపాలన అంటావు. నీది నువ్వు డబ్బా కొట్టుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అన్ని దాంట్లో ఇవ్వడంలో మేము ఏకైక ప్రభుత్వం మా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి. మీరు ఒకసారి గమనించండి, నిన్న వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి బయట పెట్టిరు కదా, మీరు పాత్రికేయ మిత్రులు కదా, రాష్ట్ర వ్యాప్తంలో ఒక్క దగ్గరనన్నా హర్షధ్వానాలు వస్తున్నాయా? దండలు వేస్తుర్రా? పాల ప్యాకెట్ తోటి ఎవరైనా ఆయనకు పాలాభిషేకం చేస్తుర్రా? రాష్ట్ర వ్యాప్తంగా దొంగ లెక్కలు తీసినామని వాళ్ళ స్వయాన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్సీనే దాన్ని తగలబెడుతున్నాడు. అంటే వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నది, ఎంత రూపంలో ఉన్నది అన్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతే తప్ప మా పాలన గొప్పది నువ్వు చెప్పుకుంటే సరిపోదు, ప్రజలకు చెప్పాలి కదా. ఈ 14 నెలలు 15 నెలలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జరిగితే ఏ ఒక్క పథకమైన జనాలకు పోయిందా? ఏ ఒక్క సాధారణ వ్యక్తి అయినా సంతోషంగా ఉన్నాడు అన్నది ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి.